ఈరోజు మనం ఏఐ సంబంధించి ఒక చాట్ బోట్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీలో మనం ఎక్కువగా టెక్స్ట్ ప్రాంప్ట్స్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. కానీ ఇమేజ్ని మనం జనరేట్ చేయాలంటే చాట్ జీపీటీని యూజ్ చేయట్లేదు. DALL-E 3 అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు బింగ్ని యూజ్ చేయడం కానీ, లేకపోతే మనకి ఇతర లీనార్డో ఏఐ కానీ ఇటువంటి మన టెక్స్ట్ టు ఇమేజ్ టూల్స్ కోసం వేరే టూల్ని అయితే యూజ్ చేయాల్సిన పరిస్థితి. కాకపోతే నేను మీకు ఒక యూస్ఫుల్ ఏఐ టూల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ టూల్లో మీరు చాట్ బోర్డ్ కింద టెక్స్ట్ చాట్ బోర్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ టు ఇమేజ్ని కూడా మీరు ఏఐ టూల్ని అయితే యూజ్ చేసుకుని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటో ఏఐ టూల్ ఉచితంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో మీకు చెప్పబోయే ఆ ఏఐ టూల్ పేరే myninja.ai అంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ స్టార్టింగ్ మీకు ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ని మనం ఈ ఏఐ టూల్ని యూస్ చేసి జనరేట్ చేసాం. ఒకసారి నేను ప్రాంప్ట్ ఇస్తాను, మీకు లైవ్లో చూపించిన తర్వాత ఈ టూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. జనరేట్ ఏ బ్లూ కార్ ఇమేజ్ అని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. AWS సంబంధించిన అమెజాన్ వాళ్ళ ఇమేజ్ జనరేటింగ్ టూల్ని యూస్ చేసి అయితే మన ఇచ్చిన ప్రాంప్ట్కి అయితే ఈ పర్టికులర్ ఏఐ టూల్ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇలాగ బ్లూ కార్ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. మనం జనరేట్ చేసిన ఇమేజ్ని ఇలా సేవ్ చేసుకుంటే మన ఫోల్డర్లోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇలాగ మనకు నచ్చిన ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు నేను ఈ టూల్ ఎలా యూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు myninja.ai అని అయితే టైప్ చేయండి. అకౌంట్ అయితే మీకు డైరెక్ట్ గా ఫ్రీగా 50 క్రెడిట్స్ అయితే వస్తే మీరు ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా అయితే వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలాగ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ కోడర్, రీసెర్చర్, ఇమేజ్ జనరేటర్, అడ్వైజర్, షెడ్యూలర్ అని చాలా ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా ఉన్న కొన్ని టెంప్లెట్స్ ఇవి. ఉదాహరణకి రైట్ ఏ పైథాన్ కోడ్ ఎగ్జాంపుల్ అని నేను ఇన్పుట్ ఇచ్చాను. సో ఆటోమేటిక్ గా హీర్ ఇస్ అ పైథాన్ కోడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి హలో వర్డ్ ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇచ్చేసింది. ఇలా మీరు ప్రోగ్రామింగ్ లో ఏదైనా సరే ఇన్పుట్స్ కి అయితే మీరు క్వశ్చన్స్ అయితే అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఈ పర్టికులర్ డీటెయిల్స్ మనకు సేవ్ అయితే అవ్వదు. ఈ డీటెయిల్స్ సేవ్ అవ్వాలన్నా, లేకపోతే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్పుట్ కి ఇవ్వాలన్నా, ఏ అసిస్టెంట్ తో వర్చువల్ గా మీరు చాట్ చేయాలన్నా ఈ డీటెయిల్స్ అన్నిటికీ కూడా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఐకాన్ మీద ప్రెస్ చేసి సైన్ అప్ మీద ప్రెస్ చేయండి. తర్వాత సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద చేయండి. సైన్ అప్ విత్ గూగుల్ గానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడితో ఎంటర్ ఇచ్చి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ ఇవ్వాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు అయితే యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. నేను న్యూ చాట్ మీదకి వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను మీకు కొన్ని బేసిక్స్ అయితే చెక్ చేస్తాను. ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏఐ టూల్ అని చెప్తున్నారు కాబట్టి హూ ఓన్ ICC T20 వరల్డ్ కప్ 2024 అని నేను ఇన్పుట్ ఇచ్చాను. సో ఇండియా గెలిచింది ICC వరల్డ్ కప్ 2024 సౌత్ ఆఫ్రికా మీద అని చెప్పి కరెక్ట్ గానే అవుట్పుట్ అయితే ఇచ్చింది. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అయిన ఏఐ టూల్ ఇది. నెక్స్ట్ మీకు కోడింగ్ సంబంధించి జస్ట్ బై డిఫాల్ట్ గా ఉన్న ఇన్పుట్ కూడా చెక్ చేద్దాం. రైట్ ఏ C++ ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఇన్పుట్ ఇచ్చాను. C++ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఇన్ ద క్విక్ సార్ట్ అల్గారిథం దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ రాసేస్తుంది. ఇలాగని మీరు జస్ట్ నాట్ ఓన్లీ C++ అని C లాంగ్వేజ్ కానీ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కోడింగ్ ఎటువంటి కోడింగ్ అయినా మీరు ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు. దానికి సంబంధించిన కోడింగ్ అయితే జనరేట్ చేస్తుంది. వన్స్ మీరు జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కాపీ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఆ కోడ్ అనేది కాపీ అయిపోతుంది అనమాట. ఇక్కడ కాపీ చేశాను. మీకు కావాలంటే ఇక్కడ నేను పేస్ట్ చేస్తే ఆ కోడ్ అనేది పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు నార్మల్ గా ఉన్న ఒక కంటెంట్ ని జనరేట్ చేయమని అడుగుతాను. రైట్ ఏ 500 word ఆర్టికల్ ఆన్ IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి నేను ఇన్పుట్ ఇచ్చాను. చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇచ్చింది చూసారా. ప్రొఫెషనల్ అండ్ ఫార్మల్ కింద ఇన్పుట్ కింద తీసుకుని ఇంటర్నెట్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మింగ్ ద వే వి live and work connecting an unprecedented number of devices and systems of the internet phenomenon has reaching implications అని చెప్పి ఈ కంటెంట్ జనరేట్ చేయడంతో పాటుగా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంది. కెన్ యూ ఆల్సో ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ IoT ఇన్ ఇండస్ట్రీస్ అంటే ఈ కంటెంట్ జనరేట్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలన్నా మీరు ఇన్పుట్ ఇస్తే అవి కూడా జనరేట్ చేస్తుంది. 500 words అడిగాను, కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది, ఇక్కడ కాపీ చేసి 521 words వచ్చింది అనమాట. మనం చెప్పినట్టుగానే 500 words కన్నా ఎక్కువే మనకి కంటెంట్ అనేది జనరేట్ చేసింది. అయితే నాకు బాగా ఎక్సైట్మెంట్ గురి చేసిన ఈ ఏఐ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వని ఫీచర్ ఏంటంటే డైరెక్ట్ గా మనం ఏ బాట్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు వీడియో ఐకాన్ కనిపిస్తుంది చూసారా. దీని మీద ప్రెస్ చేస్తే నింజా అనే ఒక ఏ వర్చువల్ అసిస్టెంట్ తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఇలా వచ్చింది చూసారా. ఈమె నింజా అనమాట. నింజా మనం అడిగిన క్వశ్చన్స్ కి ఇలా మాట్లాడుతూ సమాధానం చెప్తుంది.
కాకపోతే ఇక్కడ చిన్న బగ్ ఏంటంటే నేను టెస్ట్ చేసినప్పుడు చాలా స్లోగా అయితే ఉంది. కొన్నిసార్లు ఫాస్ట్ గానే వర్క్ అవుతుంది కానీ కొన్నిసార్లు ఇది ఇలా గ్లిచెస్ కింద అయితే వస్తుంది. సో మేబీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అవి ఉండొచ్చు, దాని వల్ల కొంచెం స్లో అవి ఉండొచ్చు, లేకపోతే ఇది బేటా వర్షన్ కాబట్టి కొంచెం స్లో అవుతుంది. బట్ నేనైతే రికమెండ్ చేసేది ఒకసారి మీరు కుదిరితే ఇక్కడ వీడియో ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇన్పుట్ ఇక్కడ వాయిస్ ఇక్కడ చూపిస్తుంది, దీన్ని ప్రెస్ చేసి మీరు క్వశ్చన్ అడగచ్చు. హలో, ఇక్కడ గుడ్ డే ఐ నింజా యువర్ ట్రస్టెడ్ ఏ అసిస్టెంట్ వచ్చింది కదా. ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా నింజా మనకి ఇక్కడ కనిపించి చెప్పాలన్నమాట. కాకపోతే స్లో కొన్ని ఇష్యూ ఉండడం వల్ల ఏంటో మరి మనకి సరిగ్గా ఫాస్ట్ గా అయితే రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇది కొంచెం బేటా వర్షన్ వల్ల అది జరిగి ఉండొచ్చు. సో అలా మీరు కావాలంటే డైరెక్ట్ గా వర్చువల్ గా లైవ్ లో కూడా మాట్లాడు, అదొక ఆప్షన్ ఉంది. బట్ కొంచెం స్లోగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి డాక్యుమెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఏమైనా ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. బట్ నేను టెస్ట్ చేసింది ఇమేజెస్ అయితే ఇన్పుట్ తీసుకోవట్లేదు, పీడిఎఫ్ ఫైల్స్ టెక్స్ట్ ఫైల్స్ మాత్రం ఇన్పుట్ తీసుకుంది. నేను దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పేపర్ అనమాట. నేను అది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం అడుగుతానంటే స్కాన్ దిస్ డాక్యుమెంట్ అండ్ టెల్ మీ ద సమ్మరీ అని చెప్పి నేను ఇన్పుట్ ఇచ్చాను. హియర్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ రీసెర్చ్ పేపర్ ఆన్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, రివ్యూ పేపర్ ఆన్ ఐఓటీ థింగ్స్ సమ్మరీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఓటీ, అడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ. మీకు అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ కూడా ఇచ్చేస్తుంది కాబట్టి, సో మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇన్పుట్ గా ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయడం కానీ అందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా మీకు మన నింజా ఏ బాట్ అయితే మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఇది ఇంకొక యూస్ఫుల్ ఫీచర్ అనమాట. నేను ఒక ఈమెయిల్ జనరేట్ చేయమని అడుగుతున్నాను. నాకు 2 రోజులు లీవ్ కావాలి. రీజన్ ఏంటంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్ గా అటెండ్ అవ్వాలి. క్రియేట్ అన్ ఈమెయిల్ ఫర్ మీ టు కన్విన్స్ మై బాస్ టు గివ్ లీవ్ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో మనకి ఈమెయిల్ అయితే జనరేట్ అయిపోతుంది. లీవ్ ఫర్ ఆబ్సెన్స్ ఆఫ్ 2 days అటెండింగ్ ఏ ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్. సో ప్రొఫెషనల్ గా ఒక మెయిల్ అయితే జనరేట్ చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆ పేర్లు మార్చుకుని బాస్ నేమ్ దగ్గర పేరు, డేట్స్ ఏదైతే మీకు ఏ లీవ్ కావాలో డేట్స్ పెట్టుకోవడం, మీ కింద మీ పేరు, అలా సింపుల్ గా మీకు ప్రొఫెషనల్ ఈమెయిల్ అయితే జనరేట్ చేస్తుంది. అది కూడా ఫాస్ట్ గానే వచ్చింది. ఈ కంటెంట్ కూడా బాగానే కనిపిస్తుంది. అంటే మీకు ప్రొఫెషనల్ గా అది యాక్సెప్ట్ చేసే విధంగా అయితే కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్ గానీ ఏమైనా పోస్ట్ సంబంధించిన ట్యాగ్ లైన్స్ జనరేట్ చేయమని ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. గివ్ మీ ట్యాగ్ లైన్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ద పోస్ట్ ఈస్ అబౌట్ ఈవెంట్ ఆర్గనైజర్స్. సో మనకు కొన్ని ట్యాగ్ లైన్స్ అయితే ఇచ్చింది. వేర్ మెమరీస్ ఆర్ మేడ్, మూమెంట్స్ ఆర్ క్రాఫ్టెడ్, ట్రాన్స్ఫార్మింగ్ స్పేస్, ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్, యువర్ ఈవెంట్ ఎలివేటెడ్, ద మాస్టర్ ఆఫ్ మేకింగ్ మెమరీస్, వేర్ ఎవ్రీ ఈవెంట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ఆర్ట్, వేర్ ఎవ్రీ ఈవెంట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్. సో ఇలాగా మనకి కొన్ని ట్యాగ్ లైన్స్ అయితే బాగానే ఫాస్ట్గా అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో మంచి విషయం ఏంటంటే ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. ఇక ఫైనల్గా మీకు చెప్తానన్నది ఏంటంటే చాట్ జీపీటీ వంటి టూల్స్తో పోలిస్తే దీంట్లో ఒక అడ్వాంటేజ్, మీరు టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ సైన్స్ ఫిక్షన్ మూవీ పాస్ట్ అని చెప్పి ఇన్పుట్కి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది స్కాన్ చేసుకుని మనకి ఇమేజ్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ స్లో అయిపోయింది, నేను ఇదే గమనించాను. కొంచెం బేటా వర్షన్ ఉండడం వల్ల ఏంటో కానీ కొన్నిసార్లు ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇలా AWS అనే ప్రాంప్ట్ పైన కనిపిస్తుందో అప్పుడు ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి, లేదంటే ఇమేజ్ అయితే జనరేట్ అవ్వట్లేదు. ఒకసారి మీరు గమనించండి. ఇన్ కేస్ ఇష్యూ ఉంటే మాత్రం జనరేట్ అవ్వట్లేదు. ఇక్కడ క్రియేట్ ఏ బుక్ కవర్ ఇమేజ్ ఫర్ ఎ ఫ్యాంటసీ నావల్ ఫీచరింగ్ ఏ స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ అంటే దానికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇమేజ్ క్వాలిటీ పరంగా అయితే మంచి క్వాలిటీ వస్తుంది. వీళ్ళు DALL-E 3 ఇంటిగ్రేట్ చేశారని చెప్తున్నారు. అందుకనే మన క్వాలిటీ ఇమేజెస్ అయితే బాగానే వస్తున్నాయి. సో మీరు ఇమేజెస్ అయితే ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ 4o అయితే మీరు ఇలాగ డాక్యుమెంట్ ఇన్పుట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోలేదు. దానికి మీరు అడిషనల్ అమౌంట్ చేయాలి. ఈవెన్ డాక్యుమెంట్ కూడా ఒక 5 to 6 ఇన్పుట్స్. బట్ ఇందులో అయితే మీకు పర్ డేకి 100 ఎవ్రీ 24 hours కి 100 ఇన్పుట్స్ ఇస్తుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. జనరల్ గా ఎవరైతే మీరు మేజర్ గా డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్స్ గురించి చెక్ చేద్దాం అనుకున్నా, ఇమేజెస్ ప్రాంప్ట్స్ కావాలనుకున్నా కూడా అడిషనల్ గా మీకు హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో వర్క్ అవుతుంది. ఎక్కువ ప్రాంప్ట్స్ జనరేట్ చేయడానికి అయితే మీరైతే నింజా AI అయితే ట్రై చేయొచ్చు. అలానే మీరు టెస్ట్ చేయండి, మీరు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.